హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారిని చాలా తక్కువ అంచనా వేశారు చాలామంది, చాలా అంటే చాలామంది. ఎందుకంటే పుష్ప 2 వచ్చినప్పుడు అదంతా 2000 కోట్లు కొట్టే సినిమా కాదని చాలామంది అయితే చెప్పారు. బట్ నేను అప్పటి నుంచి బిలీవ్ చేస్తున్నది ఏంటంటే పుష్ప 2 2000 కోట్లు పక్క కొడుతుంది. 2017 నుంచి బాహుబలి సెట్ చేసిన రికార్డ్ ఈ 7 ఇయర్స్లో టచ్ చేసింది ఏదైతే ఉన్నదంటే అది పుష్ప 2 అనేసి నేను అప్పుడే అనుకున్నాను. సో నేను పుష్ప 2 మ్యాక్సిమం బాహుబలిని కొడుతుంది అనుకున్నాను, కానీ దంగల్ని కూడా లేపే పుష్పరాజు వచ్చాడని నేనైతే అనుకోలేదనమాట. నిజంగా చెప్తున్నా, దంగల్ని రికార్డ్ బ్రేక్ చేయడానికి పుష్ప పూనకంలా కట్టుకొని వచ్చేసాడు అనేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అభివాదాలు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా, ఏ రకమైన చుట్టూ జరుగుతున్న పుష్ప మాత్రం అస్సలు తగ్గేదే అన్నట్టయితే కలెక్షన్స్ కోత అయితే కోస్తుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, అల్లు అర్జున్ గారు ఒక రాజమౌళితో లేకపోతే ఇంకొకరితో చేస్తే నిజమే రాజమౌళి టాలెంట్, లేకపోతే ముందుగానే వరల్డ్ బిల్డింగ్ అయి ఉంది, లేకపోతే ముందుకున్న హైప్ ఉంది అని అనుకుంటున్నాం. బట్ వితౌట్ రాజమౌళితో ఆయన అయితే కొట్టడం 2000 CR కొట్టే అవకాశాలు గట్టిగా కనబడుతుండడంతో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలని ఉంది. పుష్ప 2 22 డేస్లో ఫస్ట్ ఆల్ టైమ్ రికార్డు 1719 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ నెంబర్ రికార్డ్ అనమాట 22 డేస్లో. నిజంగా గ్రేట్ అని చెప్తున్నా. సో అప్పుడు వచ్చిన దంగల్ 2016లో దంగల్ వచ్చింది, అమెరికన్తో మూవీ, అది కుస్తీ నేపథ్యంలో వచ్చింది. ఆ మూవీ 2000 కోట్లు అయితే కొట్టడం జరిగిందనమాట. సో ఆ మూవీని బ్రేక్ చేస్తూ తర్వాత ఇంకా ఏ మూవీ కూడా రాలేదు. ఇంత పెద్ద రాజమౌళి గారి మూవీ కూడా బాహుబలి 1 తర్వాత 2 కూడా 1800 కోట్ల దగ్గర అయిపోయింది. బట్ ఆ లెవెల్ కలెక్షన్ కొట్టే సినిమా ఇంకా రాకపోదు. మేబీ వచ్చితే ఇంకొక 10 ఇయర్స్ పడుతుందని అయితే అనుకున్నాను. కేవలం 8 ఇయర్స్లో దంగల్ని 8 ఇయర్స్లో బీట్ చేయబోతున్న అల్లు అర్జున్ అనేసి అయితే క్లియర్గా గర్వంగా చెప్పుకోవాలనిపిస్తుంది. చాలామంది అయితే ట్రోల్స్ చేస్తున్నారు, ఎక్కువ రేట్లు పెంచేశారు, సో అందుకోసమే పుష్ప కలెక్షన్ చేస్తుంది, అంత లేకపోతే అంత సీన్ లేదని. కానీ ఏది ఏమైనా నువ్వు ఎంత రేటు పెట్టినా కొనడానికి టికెట్ కొనడానికి ఒక మనిషి వచ్చాడంటే దాని మీద ఉన్న హైపు అండ్ దానికి ఉన్న ప్రొడక్ట్ అండ్ దమ్ము, సినిమాలో ఉన్న దమ్ముని బట్టే ఎవడైనా వస్తాడనమాట. సో నాకేదంటే అనిపించిందంటే పుష్ప ద రూల్ అస్సలు తగ్గేది లేని మాటకి ఏ మాత్రం కూడా ఎక్కడ తగ్గలేదనేసి అయితే అనిపించింది. బాహుబలి రికార్డ్ని అయితే ఇంకొక 2-3 డేస్లో అయితే బ్రేక్ చేసేస్తుంది. ఇప్పుడు 1719 కోట్లు అయితే కలెక్షన్ చేసింది అనమాట పుష్పరాజు 20 డేస్లో, అంటే 22 డేస్లో. సో మ్యాక్సిమం 2000 కోట్లను కొట్టే అవకాశం చాలా గట్టిగా కనబడుతున్నాయి. మ్యాక్సిమం కొడితే ఇంకా ఎంత ట్రెండ్ సెట్ చేస్తుంది అనేది అయితే మనం చూడాల్సింది ఉంది. అయితే ఎంత లెవెల్లో పెడుతుంది, నెక్స్ట్ రాబోయే సినిమాల్లో ఎంత గట్టిగా ఈ ప్రోడక్ట్ని ఉంచుతుంది అనేది అయితే మనం చూసుకున్నాం. ఎందుకంటే బాహుబలి 7 ఇయర్స్ ఉంచింది గట్టిగా, అండ్ దంగలు 8 ఇయర్స్ వచ్చింది. ఈ 8 ఇయర్స్ కొట్టుకు వచ్చారు. ఎన్ని సినిమాలు వచ్చాయి, చాలానే సినిమాలు వచ్చాయి, చాలా హైప్తో వచ్చిన సినిమాలు వచ్చాయి. బట్ ఏ మూవీ కూడా దీన్ని టచ్ చేయలేదు. అంతెందుకు, మళ్ళీ రాజమౌళి గారి సినిమాయే హిందీ వాళ్ళ కాస్ట్, బాలీవుడ్ కాస్ట్, టాలీవుడ్ కాస్ట్, ఎక్కడెక్కడ వాళ్ళందరినీ తెచ్చాడబ్బా. అయినా కూడా RRR 2 కోట్లు కొట్టింది, 1300 కోట్లకు వచ్చింది, 13 నుంచి 1400 కోట్లు అయితే కొట్టింది. సో మరి ఎందుకు బాహుబలిని టచ్ చేయలేదు? అట్లా స్టామినా అంత ఉందన్నమాట. అండ్ ఆ బాహుబలి 2లో అంత స్టామినా ఉంది. అంత స్టామినా ఉన్న మూవీని పుష్పాది బ్రేక్ చేయడం అనేసి చాలా గొప్ప విషయం. ఎవరు ట్రోల్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరు హీరో వాళ్ళకే గొప్ప. అండ్ దట్టు ఇది ఒక హీరో అని కాదు, ఇది ఒక నేషన్ లెక్క చూసుకోవాలి. ఎందుకంటే టాలీవుడ్ని ఒక అంతస్తులో ఉంచింది కేవలం ఈరోజైతే మన పుష్పరాజ్ అనేసి చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ రికార్డ్ దంగల్ని బ్రేక్ చేయడానికి కేవలం ఉన్న ఒకే ఒక ఆధారం పుష్ప. సో మనకి బాలీవుడ్ని నుంచి టాలీవుడ్ని ఆ పైన ఉంచే కెపాబిలిటీ ఉన్న పుష్పని మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. సో దట్స్ వే పుష్ప ద రూల్ అనేది మనకి ఇంకా కొనసాగుతూనే ఉంది. బయట ఎన్ని జరుగుతున్నాయి, ఏవేవో అవుతున్నాయి, బట్ అవన్నీ నెవర్ కేర్. ఎందుకంటే పుష్పకి 1 టైం, 2nd టైం, 3rd టైం, వాచ్ టైం చాలామంది ఫుట్ఫాల్స్ ఇంకా పెరుగుతున్నాయి. సో దట్స్ వే 3rd వీక్లో 100 CR అయితే వచ్చిందంటే హిందీలో గ్రేట్. ఫస్ట్ మూవీ హిందీ 740 CR కొట్టడం, 740 కోట్లు కొట్టింది నెట్ ఇನ್ನು బాలీవుడ్లో. అది మాత్రం గ్రేట్. పుష్పరాజుకి సలాం కొడుతున్నారు, బాయ్ అంటున్నారనమాట. అండ్ నట్టు నేపాల్లో ఆల్ టైమ్ రికార్డు, నేపాల్లో 24 CR అయితే కొట్టిందనమాట.
నేపాల్లో. సో ఇంతవరకు మూవీ ఏది ప్రభాస్ గారిది ఏదో వచ్చింది, కల్కి అనుకుంటా కొట్టింది, దాని తర్వాత మళ్ళీ పుష్పయే. సో ఇంతలా అంత బాయికి ఫాలో అయ్యి ఫ్యాన్స్ అయ్యి పుష్పాలు ఉన్న ఆ దమ్మును చూపించారు. మ్యాక్సిమం ఈ మూవీ దంగలు కొట్టే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హై అనమాట. సో మూవీ దంగలు కొట్టే ఒక వీడియో అయితే మనం చేయాలి, అప్రిషియేట్గా గర్వంగా అయితే మనం అయితే వీడియో చేయాలి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారు ఇందులో కష్టపడేదానికి అండ్ ప్రతి ఒక్క దానికి ప్రతిఫలం అయితే వచ్చింది. అండ్ ఓవరాల్గా ఇప్పుడు అల్లు అర్జున్ గారు నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ ఆ రేంజ్లో అయితే ఉన్నారనమాట. సో మరి దీని రికార్డ్ను బ్రేక్ చేయాలంటే మళ్ళీ SSMB 29 వస్తుందని ఏమో అనుకుంటున్నాను. మరి ఏంటో మరి అయితే తప్పకుండా చూడాలి. అండ్ పుష్ప అస్సలు తగ్గేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.